అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు నేతృత్వంలో మున్సిపల్ కార్మికులు బుధవారం ఎమ్మెల్యే మాధవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం 10,000 రూపాయల వేతనంతో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయడం సరైన విధానం కాదని చెప్పారు. కార్మికుల సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నందున వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తప్పకుండా సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను గురించి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం ఆనందంగా ఉందని మధుబాబు తెలిపారు. ఉద్యోగుల అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసి పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా యూనియన్ పనిచేస్తుందని చెప్పారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్కి కార్పొరేషన్లో ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు 1,500 మంది పనిచేస్తూ ఉన్నారు. మొత్తం కార్పొరేషన్ లిమిట్స్లో 3,000 మంది సిబ్బంది ఉంటున్నారు, మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మనకి అసెంబ్లీలో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు పడుతున్న కష్టాలని ప్రస్తావించిన క్రమంలో మా ప్రజాప్రతినిధులు వాళ్ళని గుర్తించి వాళ్ళ సమస్యలను గుర్తించి మేము మాట్లాడిన విధానానికి వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఈరోజు మా గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు అనే భావంతో, ఒక కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు చెప్పడం కోసం ఈరోజు వెస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళ ఎంప్లాయీస్ కష్టాలు నష్టాలు ఆయనకి ఎప్పుడూ తెలుసు. వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళు మంచి స్థితిగతుల కోసం మొదటి నుంచి కూడా ఆయన పాలసీలు తీసుకురావడం జరిగింది. అటు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అయితేనేమిండి, లేదంటే వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి అయితేనేనండి, ఇలాంటివన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ఎక్స్క్రీషియా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే జరిగినాయి వాళ్ళకి. అయితే ఎప్పుడైతే మనకి గత ప్రభుత్వం వచ్చి అన్ని వ్యవస్థల్ని కుప్పకూలుస్తూ మరి ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అడిగింది, అసెంబ్లీ సాక్షిగా మేము అడిగింది, వాళ్ళకు కూడా 10,000, 12,000 మాత్రమే జీతం సంపాదిస్తున్న పరిస్థితుల్లో కూలీలు కంటే కూడా తక్కువ జీతాన్ని పొందుతున్న క్రమంలో ఇటు గవర్నమెంట్ అనే ఒక పేరు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాని పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా చితికిపోతున్నాయని గమనించి ఈ యొక్క సమస్యని గవర్నమెంట్ దృష్టికి మా ద్వారా తీసుకెళ్తే వాళ్ళకు ఊరట కలుగుతుంది, వాళ్ళకి న్యాయం కలుగుతుందనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆప్కాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 1,00,000కు పైగా మనకి స్టేట్ వైడ్గా ఆప్కాస్ ఎంప్లాయీస్ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ ప్రత్యేకంగా తీసుకొని అందులోనూ తక్కువ జీతాలు పొందే వాళ్ళందరినీ ఈ యొక్క బెనిఫిట్స్ అండర్లో తీసుకురావాలి అని చెప్పి మేము కూడా అడగడం జరిగింది. అయితే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆప్కాస్లో ఉన్న 1,10,000 మందికి సంక్షేమ పథకాలు రావట్లేదు. నా దగ్గరికి ఒక మహిళ వచ్చింది. వాళ్ళ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు కాబట్టి అతను సిఎఫ్ఎంఎస్ ఐడి అతనికి ఉంది కాబట్టి అతను బ్రెయిన్ బాగోలేక మంచంలో ఉన్నాడు. అతనికి ఎటువంటి పెన్షన్ రావట్లేదు, వాళ్ళకి పిట్కో ఇళ్ళు రావట్లేదు. ఈ రకంగా నా నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఒక ఆలోచన చేయండి, ఒక ప్రణాళిక రచించమని చెప్పి గల్లా మాధవి గారు కోరటం మా అందరికీ ఆప్కాస్ ఎంప్లాయీస్ తరఫున అందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి ఇది గల్లా మాధవి గారు అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు ఇద్దరూ మాట్లాడటం జరిగింది. దీని మీద కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఎంత ఎక్కువ జీతం ఉన్నా కూడా వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానన్న దాని మీద కట్టుబడి అందరికీ ఆప్కాస్ ఎంప్లాయీస్ మొత్తానికి సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేసి ఆప్కాస్లో 1,10,000 మందిని చేర్చి వాళ్ళందరికీ ఒక సిఎఫ్ఎంఎస్ ఐడి పెట్టి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి సంక్షేమ పథకాలు ఎక్కొట్టడం మనం చూసాం. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో ఉండి ఎన్నికల్లో గెలిచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటుందని చెప్పినని ప్రభుత్వం చేపట్టిన తర్వాత మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఎందుకంటే 2019లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మట్టి ఖర్చుల కింద 18,000 రూపాయలు ఇస్తూ జీవో జారీ చేసింది. అలాగే 2019లో మహిళా కార్మికులు ప్రసవిస్తే వాళ్ళకి మెటర్నిటీ లీవులు 180 రోజులు ఇస్తూ, అలాగే దాంట్లోనే అదే జీవోలో
మామూలుగా మరణిస్తే వాళ్ళకి 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా, అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తూ, అలాగే 2025లో ప్రభుత్వ ఉద్యోగులు మొత్తానికి కూడా చైల్డ్ కేర్ లీవ్ అంటే వాళ్ళ సర్వీస్ మొత్తం మీద 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్, వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు కాకుండా వాళ్ళ మనవరాళ్ళకి మనవాళ్ళని కూడా చూసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.